సో జాబ్ అండ్ ఇంకోవైపు ఈ రీల్స్ ఇవన్నీ హ్యాండ్లింగ్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? అంత ఈజీ కాదు. ఈ సినీ ఫీల్డ్లో ఒక ప్రొడ్యూసర్ని పట్టుకొని వాళ్ళకి స్టోరీ చెప్పేసి వాళ్ళు దాన్ని అప్రూవ్ చేసి షార్ట్ ఫిల్మ్ అంటే ఆల్మోస్ట్ ఒక 10 to 12 minutes షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేస్తుంది. ఫ్రెషర్స్కి అయితే ఇంపాసిబుల్, ఒక టఫ్ టాస్క్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అంటే పార్ట్ వైజ్ తీద్దామనా లేదు అంటే ఒకటే సిరీస్ లాగా? అంటే కొంచెం చూపించడానికి విజువల్గా చాలా బాగుంటుంది అని చెప్పి ఆ డ్రోన్. కానీ హై బడ్జెట్ అయిపోతుంది కదా, మరి ఎలా హ్యాండ్లింగ్ చేస్తారు? అంటే మనుషుల మీద ఎఫెక్షన్ చూపించి కేర్ చూపించాక సర్టన్ టైం వరకు బాగానే ఉంటుంది. రెగ్యులర్ ఇలాంటివి చేస్తూ ఉంటారా లేదు అంటే మీకు ఎప్పుడైనా? రెగ్యులర్ 2021 జస్ట్ ఒక ఇమాజినేషన్ చూసుకొని ఇలా చెప్తే ఎలా ఉంటుంది ప్రాక్టికల్గా అని చెప్పి అలా చేస్తాను అంతే. దానికి తోడు దాంట్లో ఒక నా స్మైల్ యాడ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ ఈ ఫీల్డ్లో ఏంటంటే మనం కనిపించేది ఒకటి, మన బ్యాక్ అండ్ రియల్ లైఫ్ చూసేసరికి అంత డిఫరెంట్గా ఉంటుంది. మనుషుల మీద ఫస్ట్ ఎంత ఎఫర్ట్ పెట్టాను, ఎంత కేర్ చూపించాను, ఈయనకు అడిక్ట్ అవుతే మనుషులకు దూరం అవుతూ ఈయనకు దగ్గర అవుతారు. పీజీకి వచ్చేసి 9:30 వరకు నేను తినేస్తాను. 10కి అంటే ఎప్పుడైతే సర్జరీ ఛార్జెస్ స్టార్ట్ అవుతాయో అప్పటి నుంచి నేను ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ మీద ఎఫర్ట్ పెడతాను. ఏమైంది? యాడ్ ప్రాజెక్ట్ చేశాక మేము పెట్టిన వాళ్ళు ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs అయితే నేను పెట్టింది ఎక్స్ట్రా 50,000 నేను పెట్టాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జారా జూమి. నేను మీ ప్రవీణ. ఈరోజు మనతో పాటు ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు. ఈజ్ హ్యాండ్సమ్ గై. తన రీల్స్తో ఎంతో మందిని అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. తనకి సెపరేట్గా గర్ల్స్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. తను ఎవరు అనుకుంటున్నారా? ఈజ్ నన్ అదర్ దాన్ మిస్టర్ నరేష్. సో తన లైఫ్ జర్నీ ఏమిటి, మనకి ఎన్నో తెలియని విషయాలు తన్ని అడిగి తెలుసుకుందాం. సో మరి ఇంకెందుకు లేట్, ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దామా? హాయ్ నరేష్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, సో మీకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా. సో మీ ఫాలోవర్స్ కోసం అండ్ మా వ్యూవర్స్ కోసం సో కొన్ని విషయాలు మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలి అనుకుంటున్నాం. సో మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? నేటివ్ ప్లేస్ వనపర్తి. ఓకే, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. ప్రజెంట్ న్యూ డిస్ట్రిక్ట్ వనపర్తి. ఓకే, సో మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్? ఎడ్యుకేషన్ మొత్తం వనపర్తిలోనే, హోమ్ టౌన్లోనే కంప్లీట్ అయిపోయింది. MBA మాత్రం ఇక్కడ హైదరాబాద్లో కంప్లీట్ చేశాను. తర్వాత జాబ్. ఓకే, సో ఎక్కడ జాబ్ చేస్తున్నారు మీరు ఇప్పుడు? ప్రెసెంట్ వచ్చేసి మైండ్స్పేస్లో వర్క్ చేస్తున్నాను, హై రేడియస్ కంపెనీ. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి? ఆల్మోస్ట్ 10 months అవుతుంది అంతే. ఓకే, సో జాబ్ అండ్ ఇంకోవైపు ఈ రీల్స్ ఇవన్నీ హ్యాండ్లింగ్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఓకేనా? రీల్స్ ఏం నాకు ప్యాషన్ ఏం కాదు. స్టోరీ రైటింగ్, డైరెక్షన్ అనేది నాకు ప్యాషన్. ఓకే, రీల్స్ అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు అలా చేసి పెడుతుంటాను అంతే. ఓకే, ఫైన్. సో ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారా మీరు మీ డైరెక్షన్ లో? నా డైరెక్షన్ లో ప్రాజెక్ట్స్ ఏం చేయలేదు కానీ చాలా స్టోరీస్ రాసుకున్నాను. ఓకే, ఆ స్టోరీస్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. అంత మైథాలజీ అండ్ హారర్ ఎఫెక్ట్, సస్పెన్స్ ఈ జోనర్ లో ఉంటాయి. మొత్తం లవ్ స్టోరీ వాటికి అంత కంప్లీట్ గా చాలా దూరంలో ఉంటాను. ఓకే, మరి ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు మీ ప్రాజెక్ట్? స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ దొరకాలి. ప్రొడ్యూసర్ కి స్టోరీ చెప్పాలి. సో చాలా ఉంటది, అంత ఈజీ కాదు. ఈ సినీ ఫీల్డ్ లో ఒక ప్రొడ్యూసర్ని పట్టుకొని వాళ్ళకి స్టోరీ చెప్పేసి వాళ్ళు దాన్ని అప్రూవ్ చేసి ప్రొడక్షన్ పెట్టి అంత ఫ్రెషర్స్కి అయితే ఇంపాసిబుల్, ఒక టఫ్ టాస్క్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ట్రై చేసి ఓన్గా నేను తీసేసుకొని దాంట్లో మనీ పెట్టేసుకొని దాంట్లో లాస్ అయిపోయి 2021లోనే ఒక ఓన్గా గెయిన్ చేసిన మనీతోనే 2 lakhs పెట్టి తీసాను. అది మధ్యలో కొలాప్స్ అయిపోయింది. మళ్ళీ రీసెంట్గా ఒకటి తీసాను, ఇంకొకటి సాంగ్ ప్రొడక్షన్ లో ఉంది. సో రీసెంట్ గా ఆల్రెడీ ఒకటి తీసారు. ఆల్రెడీ ఒకటి. టైటిల్ నేమ్ ఏంటి? అది టైటిల్ నేమ్ #30 పెళ్ళెందుకొద్దు. ఓకే, బాగుంది టైటిల్ అయితే, మంచి డిఫరెంట్ గా ఉంది. అంటే ఇప్పుడున్న జనరేషన్ లో అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటి పర్సన్ తన కూతురికి హస్బెండ్ గా రావాలని ఒక చిన్న థాట్ తో చేశాను. బట్ అదంతా ఇంకా ఫినిష్ అవ్వలేదు, జస్ట్ చిన్న పార్ట్ పెట్టాను. ఓకే, అంటే పార్ట్ వైజ్ తీద్దామనా లేదు అంటే ఒకటే సిరీస్ లాగా? పార్ట్ వైజ్ అని అనుకోలేదు, జస్ట్ మేము యూట్యూబ్ స్టార్ట్ చేసింది 1 week బ్యాక్. జస్ట్ ఏదో ఒక వీడియో పెట్టాలి అని చెప్పి అది పెట్టేసాను. నెక్స్ట్ దాంట్లో ఒక సాంగ్, ఆల్బమ్ సాంగ్, దాంతో పాటు ఒక షార్ట్ ఫిల్మ్ అంటే ఆల్మోస్ట్ ఒక 10 to 12 minutes షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాం. షూట్ లొకేషన్ వచ్చేసి కొడైకెనాల్ అనుకున్నాం. కొడైకెనాల్ అంత బడ్జెట్? అంటే కొంచెం చూపించడానికి విజువల్ గా చాలా బాగుంటుంది అని చెప్పి ఆ డ్రోన్ అండ్ క్వాలిటీగా చూపించామని అనుకున్నాము. కానీ హై బడ్జెట్ అయిపోతుంది కదా, మరి ఎలా హ్యాండ్లింగ్ చేస్తారు? హై బడ్జెట్ అంటే మనం క్వాలిటీ కోసం పెట్టుకోవచ్చు. ఎవరైతే యాక్టర్స్ ఉంటారో వాళ్ళని ఫ్రీగా తీసుకోవడానికి ట్రై చేస్తాను. దానికోసం ఏంటంటే పోస్ట్ పెడతాను ఇన్స్టాలో. ఎలా ఉన్నారు కదా, ఆల్రెడీ రీసెంట్ గా ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు పోస్ట్ పెట్టాను. చాలా మంది అప్రోచ్ అయ్యారు. అప్పుడు వచ్చిన వాళ్ళు మనీ తీసుకున్నారు. అప్పుడే ఏంటంటే ఒక బెస్ట్ చాలా మంది మేము ఫ్రీగా అవుట్ చేస్తామని చెప్పారు. సో వాళ్ళందరి కాంటాక్ట్స్ లిస్ట్ లో ఉన్నారు.
ఓకే. సో ప్రొఫైల్ మ్యాచ్ అవుతే వాళ్ళని పిక్ చేసుకుంటాను. దాంట్లో సగం మంది బెంగళూరు వాళ్ళు ఉన్నారు. సో అది ఇంకా నాకు దగ్గరగా అవుతుంది. చూద్దాం ఇంకా ఫ్యూచర్లో. ఓకే. మీరు యాక్టింగ్ కూడా బాగా చేస్తూ ఉంటారు కదా, సో మీరే హీరోగా చేయొచ్చు కదా. అది అంత ఇంట్రెస్ట్ కాదు, జస్ట్ ఏదో చేయాలి ఒక పెట్టాలని చెప్పి పెట్టాను అంతే, కానీ దాని మీద ఎక్కువ టైం పెట్టి అయితే చేయలేదు ఇప్పుడు. సో యాక్టింగ్ సైడ్ వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ డైరెక్షన్. యాక్టింగ్ సైడ్ వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు, నాకున్న షై ఫీలింగ్ కి అది ఇంపాసిబుల్. మాకు అసలు రీల్స్ లో ఎక్కడ కనిపించనే లేదు. రీల్స్ లో నాకు పక్కన ఇట్లా ఎవరు ఉన్నారు కదా, నేను ఒక్కనే ఉండి చేస్తా కాబట్టి అది అంత అవుట్పుట్ అలా వస్తుంది. ఓకే ఓకే. పక్కన ఎవరు ఉన్నారు అంటే ఏమంత ఉండదు. ఓకే, అర్థమైంది. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? ఫ్యామిలీ వచ్చేసి మిడిల్ క్లాస్ అండి. నాన్న వచ్చేసి కార్పెంటర్ వర్క్ చేస్తారు, అమ్మ వచ్చేసి ఎంబ్రాయిడింగ్ వర్క్ చేస్తారు. రీసెంట్ గా అమ్మ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఆఫ్ చేసింది. తమ్ముడు ఉంటాడు, హెల్త్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాడు. ఓకే. జస్ట్ మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఓకే. సో మీరు ఇంత ఫిట్ గా ఉంటున్నారు కదా, సో ఏమైనా హెల్త్ టిప్స్, ఏమైనా సెపరేట్ హెల్త్ కేర్ లాంటివి ఏమైనా తీసుకుంటా ఉంటారా? నేను ఫిట్ గా ఉన్నా అంటే అందరు నవ్వుతారండి బాబు. నాకున్న అంటే ఇలా మెయింటైన్ చేస్తూ ఉన్నారు కదా. అలా ఏం లేదు, నాకున్న ఏజ్ కి నాకున్న పర్సనాలిటీకి సంబంధం ఏమి ఉండదు. సో మంచిగా ఫుడ్ గట్ అన్ని మంచిగా తీసుకుంటారు, ఏమి సెపరేట్ గా డైట్ అలాంటివి ఏమి ఉండదు? అస్సలు నైట్ 3కి పడుకుంటాను, ఎర్లీ మార్నింగ్ 11:30కి లేస్తాను, 1:30కో 2:30కో ఫుడ్ తింటాను, మళ్ళీ ఈవినింగ్ ఒక 8:30కి తింటాను. ఓవరాల్ ఒక 5-6-7 టైమ్స్ టీ తాగుతాను. సో ఇవి నా హెల్త్ టిప్స్. ఓకే. అంటే ఎవరైనా మిమ్మల్ని చూస్తే ఏమనుకుంటారంటే డైట్ చేస్తారేమో అలా అనుకుంటారనమాట. సో అందుకనే సెపరేట్ ఏమైనా కేర్ తీసుకుంటున్నారా అని అడిగాను. ఎలాంటి కేర్, ఒక సంతూర్ ఒకటి వాడతాను. అది కూడా అప్పుడు మార్నింగ్ పెడతాను అంతే, తర్వాత వదిలేస్తాను. ఓకే. స్పెషల్ గా కేర్ అంటే ఏం తీసుకోను, హెల్మెట్ లేకుండా తిరుగుతాను, డస్ట్ లోనే తిరుగుతాను, అంత నేచురల్ అనమాట. నైస్. సో మీ రీల్స్ చూస్తే అందులో కొన్ని యానిమల్స్ కి మీరు ఫుడ్ పెట్టడం మాకు కూడా చూసాను. సో యానిమల్ లవరా మీరు? అంటే మనుషులకు దూరమై యానిమల్స్ దగ్గర అంతే. ఎందుకలా? అంటే ఎలాంటి సిచ్యువేషన్ లో? అంటే మనుషుల మీద ఎఫెక్షన్ చూపించి కేర్ చూపించాక సర్టన్ టైం వరకు బాగానే ఉంటుంది. వన్స్ వాళ్ళు కేర్ చూపించడం, మనం ఎంత కేర్ ఇచ్చామో వాళ్ళు అంతకంటే తక్కువ కేర్ ఇచ్చారంటే, వన్స్ అవాయిడ్ చేశారంటే మనం రిసీవ్ చేసుకోలేం. సో ఆ సిచ్యువేషన్ నుంచి మళ్ళీ మొత్తం డివోషన్ వైపు డైవర్ట్ అయిపోయి తర్వాత మళ్ళీ లైఫ్ అంటే ఏది ప్లాన్ చేసుకుంటే అవ్వదు. సో అప్పుడు ఏంటంటే జస్ట్ బయటకు వచ్చి రోడ్డు కుక్కలకి ఏదంటే అది అలా దాంట్లో టైం స్పెండ్ చేయడం, నాతో పాటు దానికి వాక్ తీసుకుంటాం. రెగ్యులర్ ఇలాంటివి చేస్తూ ఉంటారా, లేదు అంటే మీకు ఎప్పుడైనా రెగ్యులర్ మా పీజీ ముందు ఒక 2-3 డాగ్స్ ఉంటాయి. డైలీ దానికి మార్నింగ్ ఒక 2 బిస్కెట్ ప్యాకెట్స్, ఈవినింగ్ ఒక 2 బిస్కెట్ ప్యాకెట్స్. అవి నేను బైక్ కార్ అని కొట్టుకుంటూ వెళ్ళాలంటే ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వస్తాయి. చాలా బాగుంటాయి. అంటే జస్ట్ కొంచెం లవ్ చూపిస్తే అది రిటర్న్ గా చాలా చూపిస్తాయి. అది యానిమల్ ఇష్టపడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అది బాగా. ఓకే. సో మీరు ఇన్స్టా ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నారు? 2021. సో రీసెంట్ గానే స్టార్ట్ చేశారు? రీసెంట్ గా 3 years అవుతుంది. 3 years అదేలే. సో మీరు చాలా రీల్స్ చేస్తూ ఉంటారు కదా, అవి చూస్తూ ఉంటే మోస్ట్లీ లవ్ రిలేటెడ్ ఎక్కువ ఉంటాయి. సో అది మీ రియల్ లైఫ్ లో రిలేటెడ్ అయ్యి చేస్తూ ఉంటారా, నార్మల్ జనరల్ గా చేస్తూ ఉంటారా? జస్ట్ ఒక ఇమాజినేషన్ చూసుకొని ఇలా చెప్తే ఎలా ఉంటుంది ప్రాక్టికల్ గా అని చెప్పి అలా చేస్తాను అంతే. దానికి తోడు దాంట్లో ఒక నా స్మైల్ యాడ్ అవుతుంది. ఆ ఎండింగ్ లో ఏదో ఒకటి గుర్తొచ్చి అంతే ఒక వర్డ్ వాగుతాను, అదే హైలైట్ అవుతుంది. దాంట్లో ఏమంత ఉండదు అండి. జస్ట్ అవన్నీ జస్ట్ రీల్ కి చాలా, రియల్ లైఫ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. రీల్ లో ఉన్న ముఖాలు ఏవి రియల్ గా కనిపించవు. ఇక్కడ యాక్టివ్ ఉన్న వాళ్ళు రియల్ లైఫ్ లో చాలా డల్ గా ఉంటారు. నమ్మలేం, ఇది సోషల్ మీడియా నమ్మలేం. ఇక్కడ చూసి బాగున్నారు వాళ్ళతో మాట్లాడదాం అంటే అది రన్ అవ్వని మ్యాటర్. అది నాకు వచ్చే మెసేజ్ లో ఒక్కరికి రిప్లై ఇవ్వను, కొందరు తిడతారు, అసలు రెస్పాండ్ ఇవ్వను. సో మీరు ఆల్రెడీ ఇది రైట్ చేశారు కదా, సో ఆబ్వియస్లీ ఫీల్డ్ లో ఏంటంటే మనం కనిపించేది ఒకటి, మన బ్యాక్ అండ్ రియల్ లైఫ్ చూసేసరికి అంత డిఫరెంట్ గా ఉంటుంది. సో మీ రియల్ లో ఎలా ఉంటారు? అంటే రియల్ లో మాకు ఎలా కనిపిస్తుంది అంటే చిల్ బాయ్, చాలా ఎంజాయబుల్ అలా కనిపిస్తా ఉంటది. అది రియల్. బట్ బ్యాక్ ఎండ్ లో ఎలా ఉంటారు? రియల్ లో ఎందుకు అలా ఉంటాను అంటే చూసేవాళ్ళు వీడు బాగానే ఉన్నాడు కదా అని ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడానికి. రియల్ లైఫ్ లో ఎలా అంటే ఒక్కనే ఉంటాను, ఒక్కనే మూవీకి వెళ్తాను, ఒక్కనే తిరుగుతాను, సోలో అంతా ఒక్కనే టీకి వెళ్తాను. బోర్ కొట్టదు అసలు? అలా ఉంటేనే బెటర్. ఇష్టం వచ్చిన మూవీ చూసుకోవచ్చు, సాంగ్స్ వినొచ్చు, ఎవరు లేనప్పుడు సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేసుకోవచ్చు, ఎవరికి కనిపించాం కదా. సో మన లైఫ్ మనం ఎంజాయ్ చేస్తుంటాం అప్పుడు. ఎవరైనా ఉంటే కొంచెం అంటే నేను అందరిలో కలవలేను, కలిసాను అంటే ఉండలేను ఫస్ట్. నేను ఒంటరిగా ఉంటేనే బెస్ట్ ఫీలింగ్ నా వరకు అయితే.
మీరు ఇన్ని రీల్స్ చేశారు కదా, హా. ఏ రీల్ మీకు మంచిగా వైరల్ అయింది అంటే క్లిక్ అయింది మంచిగా? ఏ రీల్ తో మీరు మంచిగా పాపులర్ అయ్యారు? స్టార్టింగ్లో వచ్చేసేమో ఆ చేసిన సెకండ్ రీల్ అనుకుంటాను. ఆ, ఆకాశమైన ఈ హద్దులో నుంచి ఒక సాంగ్ ఉంటుంది, అది చాలా స్పీడ్గా వెళ్ళింది. విత్ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేసిన 1 వీక్లోనే 10,000 ఫాలోవర్స్ వచ్చారు. ఓకే. ఇంకా తర్వాత మళ్ళీ దాని మీద ఎంత ఎఫర్ట్ పెట్టలేదు. ఒక 3 months బ్యాక్ ఏమో మళ్ళీ ఓన్ వాయిస్ వీడియోస్ స్టార్ట్ చేశాను. ఒక 4 వీడియోస్ పెట్టాను. దాంట్లో 2 వీడియోస్ బాగా 50K అబవ్ వచ్చాయి. ఓకే. సో ఇప్పుడు కూడా ఆ 2 వీడియోస్ రన్ అవుతున్నాయి. ఓకే. సో డైలాగ్స్ అన్ని మీరు ఓన్ గా మీరే ప్రిపేర్ చేసుకొని మీరే చెప్తారు? హా. ఓకే. అప్పుడప్పుడు ఫ్రెండ్ సజెషన్ చేస్తుంటుంది, జస్ట్ ఇలా ఇలా చెప్పు అని. సో దాన్ని నేను ఎలాబరేట్ చేసి చేస్తుంటాను. ఓకే. మీరు మీ కమెంట్స్ చదువుతూనే ఉండుంటారు, అఫ్ కోర్స్ రిప్లై ఇవ్వరు అనుకోండి, జస్ట్ చూసాను. కానీ మీ గర్ల్స్ ఫ్యాన్స్ రెగ్యులర్ గా పెట్టే కమెంట్ ఒకటి ఉంది. సో అది మేము కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నాం. ఏంటది? డూ యు హావ్ ఎ గర్ల్ ఫ్రెండ్? అలాంటివి ఏం లేవు. ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. లేదు, గర్ల్ ఫ్రెండ్ అవన్నీ మనం సెట్ అవ్వము బ్యాచ్ కి. అంతేనా? ఓకే. నా లైఫ్ నేను ఎంజాయ్ చేయాలి అంతే. సో మీ గోల్ ఏంటి? గర్ల్ ఫ్రెండ్ లేదు. ఓకే. అంటే పీస్ఫుల్ గా ఉండాలి, ఏ టెన్షన్స్ లేకుండా ఉండాలి అంతే అండి. ఇంకా లవ్ అమ్మాయిలు ఇవన్నీ ఏం థాట్ లేదు. ఫ్యూచర్ లో కూడా ఒక బైక్ వేసుకొని ఇంకా తిరగడం అంతే. ఇప్పుడు కూడా నాతో బైక్ ఉందంటే తిరగడంతో పాటు దాంతో పాటు ర్యాపిడ్ ఆన్ చేసుకుంటాను. తిరగడం అవుతుంది, మనీ గెయిన్ చేయడం ఎక్స్ట్రా కూడా అవుతుంది. ఓకే. సో నాకు వచ్చే శాలరీకి నాకున్న ఎక్స్పెన్సెస్ కి సెట్ అవ్వదు. సో అందుకే సైడ్ ఇన్కమ్ గా మళ్ళీ ఏది పడితే ఆ పని చేస్తాను. నాకు పైసలు రావాలి అంతే చాలు. ఇది కాకుండా ఇంకేం చేస్తా ఉంటారంటే జాబ్ అండ్ ఇలా రీల్స్ ఇలా కాకుండా అండ్ యూట్యూబ్ కూడా రన్ చేస్తున్నారు రీసెంట్ గా. ఇంకా ఇది కాకుండా ఇంకేమైనా చేస్తా ఉన్నారు? ర్యాపిడో రన్ చేస్తాను, ఊబర్ రన్ చేస్తాను, స్విగ్గీలో రన్ చేస్తాను. టైం ఎలా కుదురుతుంది అసలు ఇవన్నీ హ్యాండ్లింగ్ చేయడానికి? అంటే 8:30కి నా ఆఫీస్ అయిపోతుంది. పీజీకి వచ్చేసి 9:30 వరకు నేను తినేస్తాను. 10కి అంటే ఎప్పుడైతే సర్జరీ చార్జెస్ స్టార్ట్ అవుతాయో అప్పటి నుంచి నేను ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ మీద ఎఫర్ట్ పెడతాను. 10కి స్టార్ట్ చేస్తాను, 2 వరకు నేను ఆ రైడ్స్ చేసుకుంటాను. ఆ రైడ్స్ అయిపోయినాక మళ్ళీ పీజీకి వచ్చేసి 3 కల్లా పడుకుంటాను. 10:30, 11 కల్లా లేస్తాను. అది కూడా నేను లేవను, ఫ్రెండ్స్కి నైట్ పడుకునే ముందు పింక్ చేస్తాను. అలారం పెట్టుకుంటే లేవు, అది కంటిన్యూస్ గా వస్తుంటుందని నేను సైలెంట్ బట్టి అది ఆఫ్ చేస్తుంటాను. ఫ్రెండ్స్కి ఇంకా నైట్ అయితే ఉంటారో వాళ్ళకి పింగ్ చేస్తాను, ఒక 5-6 మెంబర్స్కి. అరే నాకు మార్నింగ్ ఇట్లా నాకు కాల్ చేయ, ఈ టైంలో నేను లిఫ్ట్ చేసే వరకు కాల్ చేయని చెప్తాను. సైలెంట్ లో పెడితే ఎప్పుడైనా సైలెంట్ లో పెట్టాను. 2 మొబైల్స్ ఉంటాయి. ఒకటి ఆఫీస్లో ఉన్న ఫ్రెండ్స్కి ఇస్తాను, ఒకటి తెలిసిన ఫ్రెండ్స్కి ఇస్తాను. నాకు మాత్రం మార్నింగ్ 10:30 నాకు కాల్ చేయండి అని చెప్తాను, నేను లిఫ్ట్ చేసే వరకు కాల్ చేయండి అని చెప్తాను. ఆన్సర్ చేస్తారు అట్లీస్ట్ వాళ్ళదైనా సైలెంట్ లో పక్కన పెట్టేస్తారు. లిఫ్ట్ చేస్తాను, ఎందుకంటే అలారమే మీరు సైలెంట్ లో పెట్టేస్తారు అందరు కదా. అలారం అంటే నేనే కాదు ఎవరైనా అంతే. ఒక 5-6 అది 1 టైంకి లేచే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మా పీజీలో నా పక్కన ఉన్న వాళ్ళు కూడా అంటారు, నువ్వు పెట్టుకుని అలారం మేము లేస్తున్నావు రావు, నువ్వు లేవట్లేదు అని. అఫ్జల్ అని ఒక అబ్బాయి అంటాడు, తను అంటాడు, వంశీ అని అంటాడు, వాళ్ళు అదే అంటారు, నువ్వు పెట్టుకుని అలారం మేము లేస్తున్నావు కానీ నువ్వు లేవట్లేదు రా అని. ఎవరు అలారం వాళ్ళు ఎగరు అనమాట. అర్థమైంది. సో మీరు డెవోషనల్ పర్సన్ కదా, లార్డ్ శివ అంటే చాలా ఇష్టం అనుకుంటా. ఎందుకు అలా? ఐ మీన్ ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా? ఓన్లీ అంటే 2023 అక్టోబర్ సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉంది. ఆ సిచ్యువేషన్ ఎంత వరస్ట్ అంటే ఫినాన్షియల్గా, ఫర్ ఎగ్జాంపుల్ నేను బయట పే చేసే ఈఎంఐస్ 60,000 ఉంటే నేను గెయిన్ చేసే అమౌంట్ 40,000. సో బిఫోర్ ఏంటంటే నేను హైదరాబాద్లో ఉన్నాను, ఆ పీరియడ్లో నేను పూణేలో ఉన్నాను కాబట్టి నాకు ఫినాన్షియల్గా ఎక్స్ట్రా గెయినింగ్ నాకు సోర్స్ దొరకలేదు. ఇక్కడ ఉన్నప్పుడు అంటే నాది 2021లో నేను జాబ్లో జాయిన్ అయ్యాను జన్పాక్లో. సో అప్పుడు నాకు వచ్చిన ఇన్కమ్ ఏదైతుందో దానికి ప్లస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జన్పాక్లో 10,000 వస్తే 10,000 ఇంకా మళ్ళీ సపరేట్ అమౌంట్ నేను బయట గెయిన్ చేయాలి. నా టార్గెట్ అది. నేను ఏంటంటే 35 years వరకు మాత్రం నేను ఏదైనా జాబ్ చేసినా ఏం చేసినా గెయినింగ్ చేసినా 35 years వరకే. తర్వాత నాకంటూ కొన్ని బిజినెస్ ప్లాన్స్ అని అంటే నాకు నచ్చిన వేళ నేను వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాను. స్టిల్ ఇప్పుడు కూడా నేను ఆఫీస్లో నుంచి ఇచ్చే శాలరీ 50,000 అంటే నేను అవుట్ సైడ్ నేను 50,000 గెయిన్ చేయాలి, అదే నా టార్గెట్. సో నేను ఎవ్రీ డే 15,000 to 20,000 గెయిన్ చేస్తేనే పీజీకి వచ్చి మళ్ళీ నా డేని మళ్ళీ స్టార్ట్ చేస్తాను. 1,500 to 2,000 వస్తేనే వెళ్తాం, ఈజీగా వస్తాయి. మెట్రో స్టాప్ అయిపోయినాక సర్జరీస్ ఛార్జెస్ యాడ్ అవుతాయి. సో ఇక్కడ డైరెక్ట్ మైండ్ స్పేస్ నుంచి ఉప్పల్కి చాలా రైడ్స్ పడుతుంటాయి. సో అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఒక 2-3 రైడ్స్ కొడతాను, 2 రైడ్స్ కొడతాను నైట్. సో అది ఎక్స్ట్రా ఇన్కమ్గా వస్తుంటుంది. సో ఏమైనా మిరాకిల్ చేశారా మరి లార్డ్ శివ? చాలా చేశారండి. ఏదైనా ఒకటి షేర్ చేస్తారా? అంటే చాలా మంది అంటుంటారు దేవుని నమ్మితే అవ్వవు అని. ఒకసారి డీప్గా నమ్మితే మాత్రం అంటే మనుషులకు నువ్వు దూరం అవుతూ
ఈయనకు దగ్గర చేసుకుంటాడు మెయిన్గా శివ. నేను ఎక్స్పీరియన్స్ చేస్తుంది మనుషుల మీద ఫస్ట్ ఎంత ఎఫర్ట్ పెట్టాను, ఎంత కేర్ చూపించానో, ఈయనకు అడిక్ట్ అవుతే మనుషులకు దూరం అవుతూ ఈయనకు దగ్గర అవుతారు. అప్పుడు ఏంటంటే నీకు మెంటల్ పీస్ దొరుకుతుంది, ఎవరున్నా లేకున్నా నువ్వు ఉండగలవు అనే ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా డబ్బు గురించి ఆలోచించవు, మనుషుల గురించి ఆలోచించవు, మెంటల్ పీస్ చాలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే శివుని ఎక్కువ నమ్మినామంటే అబద్ధాలు చెప్పడానికి భయపడతాం. మేబీ శివుడు ఒకటే కాదు, ఏ దేవుని అయినా సరే పిచ్చిగా నమ్మితే మాత్రం ఏ మనిషి అయినా సరే అబద్ధాలు చెప్పడానికి భయపడతాడు. ఎందుకంటే దేవుని పిచ్చిగా నమ్ముతున్నాడు, అబద్ధం చెప్తే మళ్ళీ రిటర్న్ ఏమొస్తుందో అని చెప్పి భయం ఉంటుంది. నిజంగా భయపడతారు అసలు? దేవుని పిచ్చిగా నమ్మే వాళ్ళు మాత్రం భయపడతారు. ఎందుకంటే దేవుడు ఉన్నాడని నమ్ముతాడు కదా, నమ్ముతాడు కాబట్టి అంత డీప్గా వెళ్తాడు. సో వీడే అబద్ధం చెప్పి మళ్ళీ అంటే దేవుడు మనం ఏం చేయడు, దేవునికి పూజిస్తున్న రోజు ఇవి చేస్తున్నా అంటే అది వర్కౌట్ అవ్వదు. నువ్వే అంత డీప్గా నమ్ముతున్నప్పుడు నువ్వు తప్పు చేస్తే నీకు శిక్ష పడాలా, డెఫినెట్గా ఉంటుంది. కానీ అబద్ధాలు చెప్పరు అని నా ఒపీనియన్. మీరైతే చెప్పరు? అవతల ఉన్నా పోయినా నిజమే చెప్పేసుకుంటా. అర్థమవుతుంది, ఓపెన్ గా ఉండాలి అంతే. అలా ఉన్నందుకే ఇలా ఉన్నాను. అది కూడా నిజమే. ఓకే, సో మీ రీల్స్ చూసిన బట్టి మీరు డైలాగ్స్ బాగా చెప్తారు, డాన్స్ కూడా బాగా చేస్తారు. డాన్స్ కొన్ని చూసాం మేము. అదేదో సౌండ్ పెద్దగా ఉంటే ఎగురుతాను తప్ప దాంట్లో స్టెప్పులు మూమెంట్లు ఏముండవు. పర్లేదు, డాన్స్ కూడా బాగానే చేస్తున్నారు. సినీ కాకుండా ఇంకా హిడెన్ టాలెంట్ ఏమైనా ఉందా మీ దాంట్లో? అంటే రూమ్ లో ఎవరు లేనప్పుడు సాంగ్స్ పాడుకుంటాను అంతే. ఇప్పుడు మా కోసం అలాంటి కూడా లేరనుకోండి, నాకు నేనే వినలేను. అలా సాంగ్స్ పెట్టుకొని దానికి హమ్ చేసుకుంటూ ఉంటాను అంతే. ఓకే, పర్టికులర్ సాంగ్స్ ఏం లేదు, దీని మీద ఇంట్రెస్ట్ ఉండదు, బట్ ఎఫర్ట్ పెడితే మాత్రం చేయగలుగుతాను. ఓకే, సో సింగింగ్ కూడా ఇంట్రెస్ట్ ట్రై చేస్తున్నారు కదా? అలా పాడుకుంటూ ఉంటాను అంతే. ఓకే, మీ సాంగ్స్ కూడా అలాంటివి ఏమైనా రాస్తా ఉంటారా? ఇలాగా స్టోరీస్? మనం అంతా రచయితలా కాదు, లిరిక్ రైటర్ అని కాదు, ఓన్లీ స్టోరీస్ మాత్రం రాస్తాను. స్టోరీస్ లో మాత్రం కన్ఫర్మ్ గా మైథాలజీ యాడ్ అవుతుంది, హర్రర్స్ యాడ్ అవుతుంది. ఈ రెండు యాడ్ అవుతూ మళ్ళీ సస్పెన్స్ ప్లాన్ చేసుకుంటాను, దీంతో పాటు మెసేజెస్ ప్లాన్ చేసుకుంటాను. స్టోరీస్ రెడీ ఉన్నాయని తీయడానికి కొంచెం ప్రొడక్షన్ చుట్టూ తిరగడానికి ఓపిక లేదా, ఆఫీస్ టైమింగ్ సెట్ అవ్వదు. అదే, సో అలా. ఎందుకంటే ఈ ఫీల్డ్ అంత ఈజీ కాదు అసలు, చాలా టైం, ఎప్పటి నుంచో తిరుగుతున్న వాళ్ళు కూడా ఉంటారు కదా. అవును, చాలా ఇయర్స్ నుంచి చాలా మంది చాలా కష్టపడతా ఉంటారు. అవును, ఏదో జస్ట్ రీల్స్ ఇట్లా పెడదాం, ఎవరినో పరిచయాలు వస్తాయని చెప్పి జస్ట్ అలా పెడుతున్నా అంతే, కానీ ఏదో ఫోర్స్ఫుల్ గా పెడుతున్నా అంతే, ఏం ఇంట్రెస్ట్ ఏం లేదు దాంట్లో. ఓకే, మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు కదా, సో అందులో ఏమైనా మంచిగా సెటిల్ అవ్వాలని ఉందా? ఆల్రెడీ డైరెక్షన్ సైడ్ కూడా ఇంట్రెస్ట్, జాబ్ లోనే ఇందులో మెయిన్ రీచ్ అవ్వాలి మీ గోల్ అని ఏమైనా ఉందా? అసలు మెయిన్ ఏం ఏంటి ఫ్యూచర్ లో? అసలు నా ఏమే డబ్బు సంపాదించాలి అని, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డబ్బు సంపాదించాలి. ఈ 4 years లో నేను ఇది 7th కంపెనీ, పెద్ద పెద్ద కంపెనీస్ అన్నింటిలో వర్క్ చేశాను, ఇది 7th కంపెనీ. ఈ దాంట్లో కూడా ఎక్కువ రోజులు వర్క్ చేస్తే బోర్ కొట్టేస్తుంది. చాలా మంది ఉంటారు కంపెనీ చేంజ్ అవుతున్నావు, స్టెబిలిటీ ఉంటుంది కదా, ఇంటర్వ్యూస్ రావు, సెలెక్ట్ అవ్వని. మనం ప్రాపర్ రీజన్, మన స్కిల్స్ మనం ప్రూవ్ చేసుకున్నామంటే ఏ కంపెనీ రిక్రూట్ చేసుకుంటుంది. ఓకే, సో ప్రమోషన్స్ లాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? అంటే నార్మల్ గా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా అంటే, ఐ మీన్ ఆల్రెడీ మీకు ఇంట్రెస్ట్ ఏంటంటే మనీ ఎర్నింగ్, సో దానికోసం ప్రమోషన్స్ ఏమైనా చేస్తారు? మనీ ఎర్నింగ్ నా కాన్సెప్ట్, కానీ అవతలోనికి ఒక రాంగ్ చూపించి మనీ తీసుకోవడం నాకు థాట్ అయితే నాది కాదు. బెట్టింగ్ యాప్స్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు, బట్ నేను చేయనని చెప్పాను. ఇంకోటి సమ్ ప్రొడక్ట్స్ వచ్చాయి, సో కూడా ప్రమోట్ చేయండి, మీకు మనీ ఇస్తామని చెప్పారు, బట్ ప్రొడక్ట్స్ నేను చేయలేదు. ప్రొడక్ట్స్ అంటే దేనికి రిలేటెడ్? ఆయిల్స్ వచ్చాయి, హెయిర్ ఆయిల్ వచ్చింది, నెక్స్ట్ ఫేస్కి ఒక లిక్విడ్ టైప్ ఏదో వచ్చింది, సో అవి ప్రమోట్ చేయండి, 2500 ఇస్తామని చెప్పారు పర్ పోస్ట్కి. సో మేము యాక్సెప్ట్ చేయలేదు అది. అంటే బెట్టింగ్ యాప్స్ అంటే ఓకే, అది రిస్కీ వన్, ఆల్రెడీ చాలా మంది సఫర్ అవుతా ఉన్నారు, నార్మల్ పీపుల్ కూడా దీనివల్ల. బట్ ఇలాంటి ప్రొడక్ట్స్ అవన్నీ కూడా అట్లీస్ట్ జెన్యూన్ అనుకున్నప్పుడు ప్రమోట్ చేయొచ్చు కదా. ఇలాంటి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఏంటంటే డాక్టర్ సజెషన్ తీసుకుని ఉంటేనే బెటర్. ఇప్పుడు ఏదో ప్రమోషన్ చేసి తీసారా, మన స్కిన్కి పడతాయా పడవా, మనం చెప్పిన ప్రోడక్ట్ వాళ్ళు తీసుకొని స్కిన్కి ఎఫెక్ట్ అయితే వాడు మిర్రర్ చూసుకున్న ప్రతిసారి అనేది తిట్టుకుంటాడు, వాడు కంపెనీ తిట్టుకోడు, ప్రమోట్ చేసిన నన్ను తిట్టుకుంటాడు కదా. అప్పుడు మనం ఫస్ట్ ట్రై చేయాలి, అలాంటి ధైర్యాన్ని నేను చేయలేను. ఓకే, అర్థమైంది. ఓకే, సో మీకు ఇప్పుడు కొన్ని ర్యాపిడ్ క్వశ్చన్స్ అడుగుతాం, ఓకేనా? సో 1 లైన్ ఫాస్ట్ గా చెప్పేయాలి, ఓకేనా? మీకు ఎక్కువగా వచ్చే కాంప్లిమెంట్ ఏంటి? నీ హెయిర్ స్టైల్ బాగుంటుంది. హెయిర్ స్టైలా? ఓకే, మీరు ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా? ఇంట్రోవర్ట్. ఓకే, మీ ఫేవరెట్ ఫుడ్? గుత్తొంకాయ. ఓకే, సో నాన్ వెజ్ లో? ఫిష్. ఓకే, మీ ఫేవరెట్ హీరో? మహేష్ బాబు. ఏమైనా డైలాగ్?
ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు. ఇది కాకుండా ఇంకేమైనా డైలాగ్ చెప్తారు? చాలా ఉంటాయి. అంత గుర్తుంది మనకి. హీరోయిన్ సాయి పల్లవి. ఎందుకు? తన డ్రెస్సింగ్ స్టైల్ బాగుంటుంది. ఓకే ఒక డిగ్నిటీ మెయింటైన్ చేస్తుంది, అంటే ఓవర్ ఎక్స్పోజింగ్ చేయదు, ఓకే. ప్రాపర్ డ్రెస్సింగ్ చేస్తుంది. సో అందుకే. సో మీ బిగ్గెస్ట్ హ్యాపీ మూమెంట్? సాంగ్స్ వింటూ ఉంటే అది నా బెస్ట్ హ్యాపీ మూమెంట్ ఉంటుంది. అంతే. అంటే నేను పక్కన ఎవరైనా పట్టించుకోను, హీరో బట్ పెట్టుకుని అంటే నా పాట నేను అంటే పాడుకుంటాను. మీ లైఫ్ లో ఏమి అలాంటి ఇన్సిడెంట్స్ ఏం జరగలేదు? నేను అలాంటి అంటే లైఫ్లో జరిగే ప్రతి సెకండ్లో ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంటుంది, అదొకటి బెస్ట్ మూమెంట్ అని ఫీల్ అవుతాను. ఓకే. అది పాజిటివ్ అయినా ఉండొచ్చు, నెగిటివ్ అయినా ఉండొచ్చు. ఎప్పుడైనా దొంగతనం చేశారా చిన్నప్పటి నుంచి ఇప్పుడు? చాలా చేశాను. ఇంట్లో చాలా చేశారా? ఓ గాడ్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఆన్సర్. ఇంట్లో గల్లీ డిబ్బాలో మనీ ఎత్తుకొని పోయి ఐస్ క్రీమ్స్ కొని తినేది. ఓకే. ఇంకా అంతే, అదొకటి మెయిన్ చిన్నప్పుడే. ఓకే. తర్వాత ఇంకా దొంగతనాలు అవి ఏం చేయలేదు. ఇంకా చాలా డీసెంట్ బాయ్. ఓకే. సో మీ ఫస్ట్ క్రష్? ఫస్ట్ క్రష్ దీపిక. దీపిక అంటే హీరోయిన్ దీపికనా లేకపోతే మీ క్లాస్మేట్ ఇంకా మీ కొలీగ్ అలా? అప్పట్లో ఉన్నది, అంటే ఇంటర్లో ఉండే అమ్మాయి. ఓకే. సో తన పేరు వచ్చేసి దీపిక అన్నమాట. దీపిక గారు ఇంకా కాంటాక్ట్ లో ఉన్నారా? అయ్యో, అసలు అమ్మాయిని జస్ట్ ఫస్ట్ టైం అనుకుంటా ఫాలో అవుతుంటే గేట్ దగ్గరికి వెళ్ళాక మా బాబాయ్ని పిలిస్తే ఇక్కడనే ఉండని చెప్పింది. తిరిగి చూడకుండా పారిపోయా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో. ఓకే. అప్పటి నుంచి మళ్ళీ ఎవరిని ఫాలో అవ్వలేదు. అదే ఫస్ట్ అదే లాస్ట్. ఎనీ సాడ్ మూమెంట్? సాడ్ మూమెంట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయిలండి. ఒకటి చెప్పాను కదా, అసలు మర్చిపోలేని సాడ్ మూమెంట్ ఎప్పటికీ. కొన్ని ఎలా అంటే మనం కొన్ని లెసన్స్ కూడా నేర్చుకుంటాం అనమాట కొన్ని ఇన్సిడెంట్స్ తో. అలా 2023 సెప్టెంబర్ చాలా అంటే ఒక వే ఆఫ్ చెప్పకూడదని చాలా డిఫరెంట్, ఒక వేరే సైకో మైండ్ సెట్కి వెళ్ళిపోయాను. ఓకే. సో అప్పుడే ఇంకా మెల్లిగా అవన్నీ వదిలేసి శివ వైపు టర్న్ అయ్యాను. అప్పటి నుంచి మళ్ళీ లైఫ్ సెట్ అయిపోయింది. ఓకే ఫైన్. సో ఎవరికి తెలియని ఒక సీక్రెట్, ఇప్పటి వరకు ఎవరికి తెలియని ఒక సీక్రెట్? నేను పెద్ద ఓసిడి, చాలా పెద్ద ఓసిడి. మా ఇంట్లో గ్లాస్ లైక్ చిన్న డాట్ ఉన్నా కూడా మా అమ్మని అంటాను ఏం మీ ఇంట్లో ఉంది అని. అంటే రిసీవ్ చేసుకోలేను. జస్ట్ ఇంటికి వెళ్ళానంటే ఫస్ట్ ఇంట్లో ఉన్న కార్నర్స్ చూస్తాను, ఏమన్నా డస్ట్ ఉందా, సోఫా చూస్తాను ఏమన్నా డస్ట్ ఉందా, అవన్నీ చూస్తాను. నా ఒక సైకో మైండ్ సెట్ నాది. ఈ మధ్య అబ్బాయిలు ఎక్కువ ఇలాగే తయారవుతూ ఉన్నారు, ఎందుకని అసలు మెయిన్ రీజన్ ఏంటి అసలు? అంటే అమ్మాయిలు ఆపోజిట్ గా ఉన్నాం అందుకనా? అలా లేదు, బట్ నేను పెద్ద ఓసిడి అంతే. ఓకే. సో మీ లైఫ్ లో ఇది చేయకపోతే బాగుండు అన్న ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? రీసెంట్గా ఒక యాడ్ ప్రాజెక్ట్ చేశాను, అది చేయకుండా ఉంటే బాగుండు అనిపించింది. అవునా? ఏమైంది? యాడ్ ప్రాజెక్ట్ చేశాక మేము పెట్టిన వాళ్ళు ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs అయితే నేను పెట్టింది ఎక్స్ట్రా 50,000 నేను పెట్టాను. తర్వాత ఏంటంటే వాళ్ళు అవుట్పుట్లో నాకు చేంజెస్ కావాలన్నారు. సో అవన్నీ కరెక్షన్ చేశాక కూడా మాకు ఫుల్ అమౌంట్ రాలేదు. స్టిల్ వాళ్ళు పెండింగ్ పెట్టి అప్పుడు ఎంత ఇస్తున్నారు. సో నేను కూడా బయట ఇవ్వాలి కదా. ఆ ప్రెషర్ వల్ల నేను ఇంకా బయట మళ్ళీ వేరే సైడ్ అప్పులు తీసుకోవడం, మళ్ళీ వీళ్ళకి క్లియర్ చేయడం బయట వాళ్ళకి, ఇలాంటి సిచ్యువేషన్ చూసాను. ఇంకోటి సిచ్యువేషన్ ఏమున్నా కూడా ఎవరి దగ్గర చేయి మాత్రం అప్పు తీసుకోను. ఏమన్నా ఉంటే ప్రైవేట్ లోన్ యాప్స్లో తీసుకుంటాను. ఇంట్రెస్ట్ ఎక్కువైనా సరే అక్కడనే తీసుకుంటాను, అక్కడనే కడతాను. తెలిసిన వాడు, ఫ్యామిలీ రిలేషన్స్ ఇలా అని చెప్పి వాళ్ళతో ఎప్పుడు మనీ తీసుకోను. తెలిసిన వాళ్ళతో ఫ్రెండ్స్తో మనీ తీసుకుంటే మనకి టార్చర్. అవును. సో అలా ఏమైనా ఫేస్ చేశారా మనీ తీసుకొని ఏమైనా ప్రాబ్లమ్స్? నేను ఎవరితో మనీ తీసుకోలేదు, కానీ నాతోనే చాలా మంది తీసుకొని ఇవ్వలేదు. అంటే నేను అడగను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికీ నా నుంచి ఒక 2,20,000 బయట మా ఫ్రెండ్స్తోనే ఉన్నాయి. ఫ్రెండ్స్ అంటే ఇంకా నేను మనీ అడిగితే ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. డైరెక్ట్గా చెప్తాను. నేను వాట్సాప్ స్టోరీలో కూడా జస్ట్ మెన్షన్ చేస్తాను, మనీ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, ఇవ్వద్దు అనుకుంటే ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నా అని చెప్పండి, అడగను అని చెప్తాను. అప్పుడు కూడా రెస్పాండ్ అవ్వరు. కాల్ చేస్తాను, రెస్పాన్స్ ఉండదు. మళ్ళీ నా వాట్సాప్ స్టేటస్ చూస్తారు, ఒక మెసేజ్ రెస్పాండ్ ఉండదు. అనుకున్నాను ఇంకా వీళ్ళు మనీ ఇవ్వరు అని. ఈ రీసెంట్గా చేసిన ఒక యాడ్ షూట్లో కూడా నాతో పాటు నా ఫ్రెండ్ కోటి అని వచ్చాడు. అంటే నాకు ఓపిక చాలా తక్కువ, పేషెన్స్ చాలా ఎక్కువ, కోపం చాలా ఎక్కువ వస్తుంది. అవతల పర్సన్ అబద్ధం చెప్తున్నా నాకు తెలుసు. చాలాసార్లు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అబద్ధాలు మాట మారుస్తూనే వచ్చాడు. నాతో పాటు ఇంకొక ఫ్రెండ్ తీసుకెళ్ళాను. వాడు అప్పుడొక మాట్లాడాడు, ఇప్పుడొక మాట మాట్లాడాడు. సో వాడు అబద్ధం చెప్తున్నాడు నాకు తెలుసు. వాని దగ్గరికి వెళ్ళి వాని ఆఫీస్కి వెళ్ళి నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటే వాళ్ళు ఏమంటారు, నేను నిజమే చెప్తున్నా అంటారు. ఇంకా నాకు సోర్స్ వానితో నిజం చెప్పించాలంటే నేను ఎప్పుడు ఒక భగవద్గీత క్యారీ చేస్తాను నా బ్యాగ్లో. ఎందుకంటే నేను ఎక్కడ తెలియకుండా ఎవరికి హాని చేస్తానో తెలియదు కదా. సో అందుకనే ఒక భగవద్గీత అయితే నేను క్యారీ చేస్తాను. అంటే నా సేఫ్టీ కోసం, నేను ఎక్కడ రాంగ్ స్టెప్ వేయవద్దని ఒక భయం కోసం అది పెట్టుకుంటాను. సో అవతల పర్సన్ అబద్ధం చెప్తున్నాడని తెలిసి కూడా నేనేం చేయలేకపోతాను. జస్ట్ వారికి
సిచ్యువేషన్ చెప్తాను. ఆ పర్సన్కి 2 చేతులు దండం పెట్టి నేను లార్డ్ శివని ఎంత నమ్ముతున్నానో నేను మిమ్మల్ని ఫోన్ చేసి మనీ ఇవ్వను, మీకు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, ఈ మాట చెప్పేసి వచ్చేసాను. ఇదే మాట చెప్పేసి వచ్చేసాను. వాళ్ళ ఎండి కూడా మెసేజ్ చేశాను, ఇది సిచ్యువేషన్, మీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి, నేను అడగను కాల్ చేసి. నా పెయిన్ ఏదో నేను పిచ్చిగా నమ్ముకున్న శివయ్యకి చెప్పుకుంటాను, మీ ఇష్టం, ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, ఇవ్వద్దు అనుకుంటే ఇవ్వకండి అని చెప్పాను. అప్పుడు ఇంత ఇస్తామని చెప్పారు అంతే. సో మీకు ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు? ఇప్పుడు రోజుల్లో అసలు పెళ్లి చేసుకునే థాటే లేదులేండి. లేదు, బట్ ఫ్యూచర్ లో అలాంటి ప్లాన్స్ చేసుకోవద్దు. ప్లాన్స్ అట్లీస్ట్ ఒకటి అనుకుంటాం కదా పర్టికులర్ గా, ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి, లేదు అంటే ఇలా ఉండాలి అమ్మాయి. సాయి పల్లె అంత లేదులేండి. దేవుడికి ఎక్కువ పిచ్చి ఉన్న వాళ్ళంటే చాలు. దేవుడికి ఎక్కువ పిచ్చిగా ఉన్న వాళ్ళంటే చాలు. ఓకే, దైవభక్తి ఎక్కువ ఉండాలి, భక్తికి ఎక్కువ ఉంటే చాలు. అలా అని చెప్పి అంటే పైకి భక్తి చూపిస్తూ లోనంతా డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటే అలాంటి వాళ్ళు జెన్యూన్ ఉండాలి, జెన్యూన్ గా ఉండాలి. అలాంటి వాళ్ళంటే బెటర్. కొన్ని సిల్లీ క్వశ్చన్స్ లాంటివి అడుగుతాం, ఏమైనా ఆన్సర్ చేస్తారా? జస్ట్ నార్మల్ ఉంటాయి, ఓకేనా? అందరికి ఇష్టమైన బడి, ఇది మీకు రిలేటెడ్ గా ఉంటది. అందరికి ఇష్టమైన బడి బెస్ట్ కాదు, బడి. ఏ బడి అది? క్లూ వచ్చేసి మీరు ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చారు, నేను దీనికోసమే పర్టికులర్ గా అన్ని చేస్తా ఉంటాను. మనీ, దాన్ని డబ్బు, తెలుగులో ఏమంటారు? ధనం. బడి అని యాడ్ చేసి రావాలి. బడి అని యాడ్ చేస్తే ఓకే, చెప్పారా? రాబడి. తెలుగు, ప్యూర్ తెలుగు అడుగుతున్నారా? అంతే కదా. సో మీకు ఇప్పుడు ఒక టాస్క్ ఇవ్వబోతున్నాం. మీరు ఎవరికైనా ఒకరికి కాల్ చేసి ప్రాంక్ చేయాలి, ఐదర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఎవరైనా సరే. ఓకే, ప్రాంక్. బట్ వాళ్ళు నమ్మాలి. నేను చెప్తే అవుతాను, నమ్మడు. నేను నవ్వుతూనే నమ్మించాలి. మీ స్కిల్స్ ఏంటనేది ఇప్పుడు మీరు ప్రెజెంట్ చేయాలి ఇక్కడ. స్కిల్స్ అంటే నవ్వుతూ మాట్లాడుతూ అవుతున్నాడు, ఎలా నమ్ముతాడు? మీరే ఏదైనా ఒక టాపిక్ తీసుకోండి, ఎవరికైనా ఒకరికి కాల్ చేయండి. ఏదో టాపిక్ ఏదో మీరే చెప్పండి, నేను ట్రై చేస్తాను. 100% అయితే గ్యారంటీ ఇవ్వలేను కానీ. ఓకే, టాపిక్ అంటే చెప్పండి. ఒక అమ్మాయి వచ్చి నాకు ప్రపోజ్ చేసింది, ఎప్పటి నుంచో ఫాలో చేస్తుంది. మీకు ఎలాగో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, అందులో గర్ల్స్ కూడా చాలా మంది ఉన్నారు. సో అలాగే చెప్పండి. సో వాళ్ళు సజెస్ట్ అడగండి, వాళ్ళు ఏం చెప్తారు, ఏంటి, నేను ఏం చేయాలి తినేలాగా చెప్తుంది అని చూద్దాం. ట్రై చేస్తాను. సో మీ బెస్ట్ ఫ్రెండ్కి చేస్తారు ఇప్పుడు? లేదు, బెస్ట్ ఫ్రెండ్స్ అంతే, ఇంకా తిడతారు ఘోరంగా. స్పీకర్ ఆన్ చేసి మైక్ దగ్గర ఆన్ చేసి. హలో ఏడరా బ్రో, ఇక్కడ పీజీలో ఉన్నా అని ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది బ్రో. ఏమైంది? నాకు తెలియదు, ఎవరో అమ్మాయి కాల్ చేసి ఏడుస్తుంది. నీకు ఫోన్ చేసి ఆ అమ్మాయి ఒక 3 months బ్యాక్ నన్ను చూసిందంట, నాతో మాట్లాడిందంట 2-3 times. నీతో మాట్లాడిందా? నాకు గుర్తులేదు, ఆ అమ్మాయి ఎవరో కూడా ఇన్స్టాలో మెసేజ్ చేసిందంట. ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే నేను చనిపోతా అని అంటుంది. అంటుందా? ఎక్కడ అమ్మాయి? అమ్మాయి వరంగల్ సైడ్ అంట. వరంగల్ సైడ్ ఎక్కడ? ఏమో తెలియదు, వరంగల్ అని అన్నది అంతే. ఇప్పుడే మాకు కాల్ చేసింది, వేసుకుంటా వాళ్ళ బాబాయ్తో కాల్ చేయించింది. వాళ్ళ బాబాయ్తో మాట్లాడిందా? వాళ్ళ బాబాయ్తో నాకు కాల్ మాట్లాడించింది. ఏమన్నాడు? నువ్వు ఏడుంటో చెప్పు, అడ్రస్ చెప్పు, వస్తున్నా, మీ పీజీ అడ్రస్ చెప్పు, వస్తున్నా అన్నాడు. అడ్రస్ చెప్పాను, వస్తున్నాడంట. ఈడొచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తాడంట. నువ్వేం తప్పుగా మాట్లాడలే కదా? నేనేమన్నా కాదు, ఆ అమ్మాయి నేను బాగా టార్చర్ చేసినంట. నేను చేస్తున్నావా? నేను చేశానంట, కాల్ చేశానంట, ఆ అమ్మాయితో సినిమాలకు వెళ్ళినంట. ఇప్పుడు నువ్వేం చేయనప్పుడు, తప్పు లేనప్పుడు ప్రాబ్లం లేదు. అది కాదు, ఇప్పుడు నేను ఎవరైనా అట్లా అన్నానా? నీకు తెలిసిన కాడికి ఆఫీస్లో అయితే ఏమన్నా రాంగ్గా మాట్లాడానా? అదేరా, అయ్యో నేనేమంటున్నా, పిఎస్ లో కేసు పెట్టామంటున్నారు కదా రాని, ఆ పిఎస్ లోనే కాల్ రికార్డింగ్ తీద్దాము. నేను కాల్ చేసినా, వాళ్ళు కాల్ చేసినా నాకైతే తెలీదు, నేను నార్మల్ గా రీచ్ చేస్తా ఉంటా అనేసి చెప్పుకో. నువ్వు చెప్పడానికి నీకు ఉంటది ఆప్షన్. నువ్వు అమ్మతో అయితే మాట్లాడలే కదా. 2-3 సార్లు హాయ్ అంటే హలో అన్నా, గుడ్ బై అంటే నేను గుడ్ బై అన్నా. ఓకే ఫైన్, దానికి పెద్ద ప్రాబ్లం లేదు. ఏమన్నా మెసేజ్ చేసినావు కదా, మరి లవ్ చేసినట్టు మెసేజ్ చేసావు కదా అని ఏవో అని మాట్లాడుతున్నారు.
ఎక్కడ ఇంటర్ వాళ్ళది అది చెప్పిన. వరంగల్ అంట భయ్యా, వరంగల్ లోకల్ అంట. ఓకే ప్రాబ్లం ఏం లేదు, వస్తురాట్నా? వస్తున్నారంట, అందుకే భయం అవుతుంది. ఏం కాదు. అమ్మ నీకు తెలిసిన పోలీసు ఎవరు ఉన్నారా? ఉన్నారులే, దానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎమ్మెల్యే ఎంపీ ఎవరని తెలుసా? మా ఫ్రెండ్ గారు తెలిసిన ఉన్నాడు, వాడు రిపోర్టర్. రిపోర్టరా? ఎంపీ లేడా భయ్యా? మన పెద్దోళ్ళు ఉంటే బెటర్ కదా. కథలు పడుతున్నావా రాని? కాదు భయ్యా, ఎంపీ అన్న ముఖ్యమంత్రి ఉంటే బెటర్ కదా. నా దగ్గర తీసుకురావాలను, నేనే మాట్లాడతా. అయితే నువ్వు రావా? నేనే అనుకుంటా, నువ్వే రావాలి నా దగ్గర. ఇప్పుడు పెద్ద మనిషి పోతే పెద్ద మనిషి దగ్గరికి పోతారా, పెద్ద మనిషి దగ్గరికి పోతారా? అట్లీస్ట్ నువ్వు ఎంపీ అయినా సజెస్ట్ చేయ భయ్యా. ఏమొద్దు, నేనే చాలానికి ఏ ఎంపీ పనికి రాదు నేను అడిగే క్వశ్చన్స్ కి, అర్థమైనా? సరే భయ్యా, నీ నెంబర్ ఇస్తున్నా వాళ్ళకి. నా నంబర్ ఇచ్చేయి, ఐ కెన్ హ్యాండిల్. సరేలే. నన్ను కూడా ఇప్పిస్తారు అనుకోలేదు అసలు. హలో హలో హలో, గణేష్ గారు అండి మాట్లాడుతుంది? అవునండి. నా పేరు ప్రియా అండి. చెప్పండి. అదే నరేష్ గారు మీ నంబర్ ఇచ్చారు. ఓకే. అదే ఏంటో మాకు వార్నింగ్స్ ఇస్తున్నారంట మీరు అసలు. నీకా? అంటే తనంటే నాకు ఇష్టము, తను కూడా నాకు హాయ్ అలా చెప్తా ఉండేవారు. ఓకే. ఎక్కడ మీది? వరంగల్. వరంగల్లో ఎక్కడ? దేనికండి అవన్నీ? వరంగల్లో ఎక్కడండి? మాది వరంగల్. ఓకే, బట్ చెప్పండి, తనంటే నాకు చాలా ఇష్టం. నేను అదే చెప్పాను అంతే తనకి. తనకి పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను నేను. అది చేసుకోవాలనుకుంటున్నాడు. తనకు కూడా ఇష్టమైతే కదా హాయ్ అలా మాట్లాడారు. కొన్ని ఇష్టం లేకపోతే ఎందుకు హాయ్ చెప్తారు? ఎప్పుడు మాట్లాడారండి? ఒక 1 month బ్యాక్. 1 month బ్యాక్. ఎన్ని కాల్స్ మాట్లాడారు? కాల్స్ ఏమి ఎక్కువ మాట్లాడలేదు, ఎందుకంటే తను చాలా బిజీగా ఉంటారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని. బిజీ ఉండేదైతే ఆల్వేస్ ఫ్రీనా? నాతో అయితే ఎప్పుడు బిజీ అనే చెప్పేవారు మీరు. అదే ఎప్పుడు అంటే ఎన్నిసార్లు? లైక్ స్టార్టింగ్ లో చేసేదాన్ని కాల్స్. నేను ఇప్పుడు వర్క్ లో ఉన్నా, తర్వాత మాట్లాడతా అనేవారు. ఈ మధ్య అయితే ఇన్స్టాలో పింగ్ చేసినా సరే రిప్లై ఇవ్వడం లేదు, అసలు రెస్పాన్స్ సరిగ్గా లేదు. ఎంగేజ్మెంట్ అయిపోయిందా? ఎంగేజ్మెంట్ నిజంగా అయితే తనే నాకు చెప్పేవారు కదా. ఏమని ఇప్పుడు మీతో మాట్లాడట్లేదు అంటున్నాడు కదా, ఈవెన్ మెసేజెస్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అని మీరే అంటున్నారు కదా. అవును, జస్ట్ కొన్ని డేస్ నుంచి. yes he is already engaged. అవునా? didn't tell you? no. then it's your problem, right? this is not my problem. yes దీని బట్టి తనకి నేను తనంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా అండి అసలు. ఎంత ఇష్టం అండి? తనకే చెప్పాను నేను ఎంత ఇష్టం అనింది. నీకు ఎలా చెప్తాను నేను మళ్ళీ? నేను మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పించాను, మా బాబాయ్ గారు కూడా చెప్పాను. మా బాబాయ్ గారు కూడా వచ్చి ఎలా అయినా మాట్లాడతానులే అని చెప్పారు. సరే, ఇప్పుడు అంత ఇష్టమైన పర్సన్ అయితే వేరే అమ్మాయిని ఎందుకు ఎంగేజ్ చేసుకుంటాడు? ఒకసారి ఆలోచించండి. బట్ అట్లీస్ట్ అది నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. నేను ఇంతలాగా తన వెనకాల పడతా ఉన్నా అంటే అర్థం ఏంటి? ఎవరో బయట వ్యక్తి అన్న ట్రీట్ చేసినట్టు, అవునా కదా? అలాంటప్పుడు అసలు నాతో స్టార్టింగ్ మాట్లాడకూడదు. నేను ఇష్టమని చెప్పిన తర్వాత కూడా నాతో మాట్లాడారు. నేనే మాట్లాడా, తను కూడా మాట్లాడారు. తనంటే నాకు ఇష్టమని కూడా చెప్పా, అయినా సరే నాతో మాట్లాడేవారు. నేను అదే చెప్పాను, మా బాబాయ్ని తీసుకొని వస్తా ఇప్పుడు అని చెప్పి. సరే, మీరు అడ్రస్ చెప్పండి, నేను ఒకసారి వాడిని తీసుకొని వస్తాం మీ ఇంటికి. వద్దులేండి, మేమే వస్తాం. ఎందుకు? పర్లేదు, ఎవరైతే నీ పెళ్ళి ఇప్పుడు తప్పు మీ దగ్గర లేదు, వాళ్ళ దగ్గర తప్పు ఉందంటున్నారు. నేను తప్పుంది అని అనడం లేదు. నేను ఇంతలాగా ప్రపోజ్ చేసి నువ్వంటే అంత ఇష్టము అని చెప్పినప్పుడు నాకు అట్లీస్ట్ ఇన్ఫార్మ్ చేయాలి కదా, అది చెప్తున్నా. నేను మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పించాను, మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. నేను వస్తాను చెప్పండి, నాది వరంగల్. సో నేను యూజువల్ గా వీక్ వస్తుంటా.
మీరు చెప్తే వరంగల్ వచ్చిన మీ ఇంటి దగ్గరకు రాలేనా? మా బాబాయ్ గారు అయితే కంప్లైంట్ కూడా ఇస్తా అన్నారు ఒప్పుకోకపోతే. పర్లేదు చెప్పండి. మీరు ఎక్కడ ప్రాపర్ అది చెప్పండి నాకు. వరంగల్ అవన్నీ మా బాబాయ్ గారు మాట్లాడతారు మీతో. మీరు అంటే మీకు అడ్రస్ కూడా తెలియదా? తెలుసండి, మరి చెప్పండి. కానీ ఇప్పుడు నేను డిసప్పాయింట్ లో ఉన్నా, అవన్నీ నేను చెప్పలేను. డిసప్పాయింట్ లో ఉంటే మీ డిసప్పాయింట్ లో ఉంటే డీటెయిల్స్ అన్ని చెప్పాలా? ఇంకా ఏదో ఒకటి తెలుసుకుందాం రండి అని సార్. సరే, నేను నరేష్ గారితోనే తేల్చుకుంటా. అసలు మా బాబాయ్ గారు నేను వెళ్తాము, తనతోనే డీల్ చేస్తా. ఏం చెప్పారు నరేష్? ఏం చెప్పండి మరి? తనతో డైరెక్ట్ వెళ్ళి మాట్లాడతాం మేము. నా నంబర్ ఇచ్చి అంటున్నాను కదా, నరేష్ ఏం చెప్పింది అంటున్నాను. అదే మీతో నా గురించి ఏదో చెప్పారంట కదా. నాతో సర్లే, మిమ్మల్ని అయినా ఒప్పిస్తే మీరేమైనా నాకు హెల్ప్ చేస్తారేమో అనుకున్నా. అందుకే నేను ఏమంటున్నా, మీ అడ్రస్ చెప్తే వాటిని నేనే తీసుకొచ్చి వాడు ఒకవేళ మిమ్మల్ని రైట్ చేస్తే ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేసి మీతో పెళ్లి చేపిస్తా. పర్లేదు చెప్పండి. సరే, మా బాబాయ్ గారు వచ్చి మాట్లాడతారు అయితే మీతో. ఎప్పుడు వస్తారు? వస్తారు, బయటకు వెళ్ళారు. సో రాగానే మీతో మాట్లాడమంటా. ఓకే అండి. ఓకే. హలో. హలో మరి చెప్పు. అంటున్నా అర్థం కాలే. క్లియర్ చెప్పు. తినలే ఇంకా తినాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్, మీరు తెలిసినందుకు ఫస్ట్. ఓకే.